ఆస్తి పన్ను మదింపుతో పాటు నగరవాసులకు మెరుగైన సేవలు అందించేందుకు నగరంలో చేపట్టిన జీఐఎస్ సర్వేల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని బల్దియా కమిషనర్ అమ్రపాలి తెలిపారు. జూలై 30న మొదలుపెట్టిన ఇంటింటి సర్వే ద్వారా ఇప్పటి వరకు 130 చదరపు కిలోమీటర్లు మాత్రమే డ్రోన్ సర్వే చేశామని వెల్లడించారు. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో డ్రోన్ సర్వేపై రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ స్నేహ శబరీష్తో కలిసి కమిషనర్ అమ్రపాలి వివరాలు వెల్లడించారు. జీఐఎస్ సర్వే ద్వారా ఎలాంటి ఆస్తి పన్ను పెంపు ఉండదని అమ్రపాలి స్పష్టం చేశారు. నగరంలో కేవలం భవనాలు, రహదారులు, ఆస్తుల గుర్తింపునకు మాత్రమే ఈ సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశానికి మోడల్గా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయోగాత్మకంగా ఈ సర్వే చేస్తున్నట్లు వివరించారు. ఈ సర్వే పూర్తయ్యాక ఇంటింటికి డిజిటల్ డోర్ నెంబర్లతో పాటు 100 రకాల సేవలు ఇంటి ముందుకే వస్తాయని వెల్లడించారు. జీఐఎస్ డ్రోన్ సర్వేను 6 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు అమ్రపాలి. సర్వే ఉద్దేశాన్ని తన సొంత అనుభవాలతో వివరించి నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. శాటిలైట్ మ్యాపింగ్కు అనుగుణంగా డ్రోన్ల ద్వారా కేవలం నగరంలోని నిర్మాణాలు, భవనాలు, రహదారులు, ఆస్తులను గుర్తించేందుకు మాత్రమే సర్వే చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం యజమానుల నుంచి బలవంతంగా ఎలాంటి ఆధారాలు సేకరించడం లేదని పేర్కొన్నారు అమ్రపాలి. అనధికార, అధికార నిర్మాణాల ప్రస్తావన లేకుండా సర్వే చేస్తున్నట్లు వివరించారు. మొత్తం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరిగే ఈ సర్వేలో కంటోన్మెంట్ లాంటి సెక్యూరిటీ జోన్లకు సంబంధించిన సమాచారం బహిర్గతం కాదన్నారు. ప్రజల నుంచి సేకరించిన వివరాలు కూడా అత్యంత భద్రంగా ఉంచుతామని అమ్రపాలి తెలిపారు. నగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19,43,000 నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అందులో కమర్షియల్గా 2.7 లక్షల గృహాలు ఉన్నట్లు తెలిపారు. సామాన్యుల నివాసాల నుంచి కాకుండా వ్యాపార, వాణిజ్య కేంద్రాల నుంచి వాస్తవ ఆస్తి పన్ను రాబడతామని తెలిపారు. రోజువారీ జీవితంలో తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్న అమ్రపాలి తను నివాసం ఉండే కుందన్బాగ్లో చెత్త సేకరణ సరిగా చేయడం లేదన్నారు. ఈ విషయం ఈ సర్వే అనంతరం ఎప్పటికప్పుడు తెలిసిపోతుందన్నారు. అలాగే ఇంటింటికి ప్రత్యేకంగా డిజిటల్ డోర్ నెంబర్ ఇస్తామన్నారు. దానిపై ఉన్న QR కోడ్ వల్ల ఆ ఇంటికి లేదా వీధిలో ఎలాంటి సేవలందాయనే విషయాలు క్షణాల్లో తెలిసిపోతాయన్నారు. ప్రజల నుంచి సేకరించే డేటా రైల్టెల్ సర్వర్లో అత్యంత భద్రంగా ఉంటుందన్నారు. మొదట్లో ఒక్కో ఇంటి వద్ద సర్వే కోసం 40 నుంచి 45 నిమిషాల సమయం పడుతుందని తెలిపారు. అందుకోసం సేకరించే వివరాలను తగ్గించామని అమ్రపాలి తెలిపారు. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా డ్రోన్ సర్వే నెమ్మదిగా సాగుతోందని రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ స్నేహ శబరీష్ తెలిపారు. నగరంలో ప్రస్తుతం 90 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయన్నారు. అవసరాన్ని బట్టి సర్వే బృందాల సంఖ్యను పెంచుతామన్నారు. మొత్తం 600 బృందాలతో రానున్న 6 నెలల్లో జీఐఎస్ సర్వేను పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి తెలిపారు.